నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు చేదు అనుభవం ఎదురైంది. కవితకు సంబంధించిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే వాటిని తొలగించారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మర్రిగూడ బైపాస్ లో మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టినటువంటి జనంబాట కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే నిన్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో మోంతా తుఫాను ఎఫెక్ట్ తో నష్టపోయినటువంటి రైతులను పరామర్శించారు. అక్కడ నుంచి నల్గొండ నియోజకవర్గానికి చేరుకున్నారు. అయితే నల్గొండ నియోజకవర్గం చేరుకున్నటువంటి క్రమంలో జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలుతూ అక్కడ హోర్డింగ్, అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే హోర్డింగ్లు, అదేవిధంగా ఫ్లెక్సీలు అయితే మున్సిపల్ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ కూడా మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలను మొత్తం కూడా తొలగించినటువంటి నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటుగా వెళ్తున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థాంక్యూ.